డాక్టర్ అనసూరి పద్మలత గారు బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు లక్షాధికారులు అయ్యారు మహిళలు. ఎందుకంటే 2 నుంచి 3 లక్షల కోట్లు వాళ్ళ అకౌంట్లోకి వచ్చినాయి. ప్రతి మహిళకి కనీసం ₹1,00,000 రుచి చూడని మహిళ లేదు. ఆ రోజు నెలకి 200-300 దాచుకుంటే అది కూడా దొంగతనంగా. మరి పిల్లలు తీసుకెళ్లిపోయారు డబ్బులు కూడా. అమ్మ నాకు డబ్బులు కావాలి దాచుకునే స్థాయి నుంచి బ్యాంకుల్లో దాచుకునే స్థాయికి ఎదిగారు, లక్షాధికారులు అయ్యారు. ఇది మన ఆర్థికంగా బలోపేతం అవడం మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక. మరి ఆ తర్వాత ఆర్థికంగా పాటు రాజ్యాధికారం మహిళలే మహారాణులు. ఇంకో ఈ పక్కనే ఉన్నారు మహారాణి, ఇంకో మహారాణి గారు ఉన్నారు. ఆవిడ రుడా చైర్మన్ నుంచి హౌసింగ్ కార్పొరేషన్కి ఎదిగారు. అదండి. అయితే మరి అంత బాగా ఎదిగిన తర్వాత అసలు హోమ్ మినిస్టర్ పదవి అంటే శాఖలు ఇస్తారు, శిశు సంక్షేమ శాఖ ఇస్తారు. కానీ ఆయన వచ్చినప్పటి నుంచి హోమ్ మినిస్టర్, మహిళకి హోమ్ మినిస్టర్ అంటే ఒకప్పుడు జోకులు వేసుకునేవారు. ఏంటంటే మా హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఇంట్లో కూర్చునే స్త్రీని హోమ్ డిపార్ట్మెంట్. ఈరోజు నిజంగా హోమ్ డిపార్ట్మెంట్ అంటే ఆవిడ నిజంగా చొక్కలు చూపిస్తున్నారు మగాళ్ళందరికీ. అది జగన్మోహన్ రెడ్డి గారి ఘనత. 32 లక్షల ఇల్లులు పైగా ఆడవాళ్ళకి సొంతం చేశారు. అంటే పుట్టింటి వాళ్ళు ఇచ్చింది ఉన్నా లేకపోయినా మన జగనన్న ఇచ్చింది మాత్రం మహిళలకి స్థిరంగా ఉంది, స్థిరాస్తి హక్కు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన డబ్బు మరి ఎక్కడన్నా ఉందండి? అసలు పుట్టింటి వాళ్ళు ఇచ్చిందే గ్యారంటీ అయినప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఇచ్చింది నిజంగా గ్యారంటీ అవుతుంది వాళ్ళ పేరున. అదేవిధంగా మరి అన్నీ బాగున్నాయి, ఇల్లు ఇచ్చాము, డబ్బులు ఇస్తున్నాము, పదవులు ఇస్తున్నాము రాజకీయాల్లో ఉన్న వాళ్ళకి. మరి ఇంకేం కావాలి అంటే అన్నీ అనుభవించడానికి ఆరోగ్యం కావాలి. ఆరోగ్యంగా ఏం చేశారు? మరి వారు వచ్చిన తర్వాత 10,500 విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టారండి. అలాగే ఆ 10,500 హెల్త్ క్లినిక్స్లో ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ దొరికింది. వాళ్ళందరూ కూడా ఎక్కువగా నర్సింగ్ స్టాఫ్ ఎక్కువగా ఉండేది లేడీస్ అండి. మహిళలకే ఎక్కువగా ఎంపవర్ అయ్యారు. మరి ఇప్పుడు కరోనా కష్టకాలంలో అసలు ఎవ్వరూ దగ్గరికి రాని సమయంలో, కుటుంబ సభ్యులు కూడా పారిపోయిన సమయంలో ఒక లేడీ వాలంటీర్స్ కనీసం పీపీఈ కూడా వేసుకోకుండా ఆ కరోనా వచ్చిన వ్యక్తికి తీసుకొచ్చి అంబులెన్స్ పురమాయించి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేసే వరకు పూర్తి బాధ్యత తీసుకున్నారు. అంటే చరిత్ర అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జరిగింది. నేను ఒక డాక్టర్ అయ్యిండి కూడా మా ఫ్యామిలీలోకి కరోనా వస్తే అప్పటికి ఇంకా బయట ప్రైవేట్ హాస్పిటల్స్కి పర్మిషన్ లేని రోజుల్లో నాకు నిజంగా ఇట్ టుక్ 12 hours ఫర్ మీ టు సెండ్ మై ఓన్ రిలేటివ్ టు ద కోవిడ్ సెంటర్, ట్రీట్మెంట్ సెంటర్. సో అలాంటి అద్భుతమైన ఒక ఆరోగ్య భరోసాని ఇచ్చారు. ఎవరైనా అయితే ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ పెడతారు, ఎందుకంటే బాగా డబ్బులు వస్తాయి కాబట్టి. కానీ ఇక్కడ అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ 17 శాంక్షన్ అయినాయండి. 5 వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. ఆ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీరు ఎవరైనా మెడిసిన్ చదువుకోవాలంటే కనుక పూర్తిగా ఫ్రీగా జరుగుతుందండి. మరి అలాంటి ఒక మెడికల్ ఎడ్యుకేషన్ కూడా ఒక సంస్కరణ చేకొట్టిన ముఖ్యమంత్రి గారు ఇంకెక్కడా లేరని చెప్పి డాక్టర్ గారు అబ్బాయిగా డాక్టర్ గారి కంటే ఇంకా 10 రెట్లు కాదు 100 రెట్లు ఎక్కువ చేశారని చెప్తున్నాను సార్.